థ్యాంక్ యూ ఆల్. జై హింద్. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు శ్రీమతి అనిత గారు ప్రసంగిస్తారు. మీ అనుమతితో ఒక్క నిమిషం సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ గ్రామానికి విచ్చేసిన మన మహానాయకుడు, సంక్షేమానికి వారధి, సంక్షోభం వస్తే నేనున్నానని నిల్చునే వ్యక్తి, అభివృద్ధిలో అతనికి సాటి లేని మరో వ్యక్తి, నాయకుడంటే ఇలా ఉండాలని చూపించిన మనందరి ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, సంక్షోభం ఈ రాష్ట్రానికి ఎప్పుడొచ్చినా కూడా గుర్తొచ్చే ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని సంక్షోభాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి నేనున్నానని ముందుకొచ్చి ఆ సంక్షోభం నుంచి బయటపడమే కాక అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తున్న మహోన్నతమైన నాయకుడు మన నాయకుడు. మన చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడు అనే కన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నావికుడు అంటే కనుక ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా. దానికి మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారికి, ఎంపీ గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఈరోజు ఈ మైక్ తీసుకునేదానికి ఒకే ఒక కారణం ఉంది. ప్రతిసారి కూడా అందుకే నేను స్పెషల్గా పర్మిషన్ తీసుకొని ఈ మైక్ తీసుకున్నా. ఎందుకంటే ప్రతిసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు, పేదల సేవలో, నా ఈ జీవితం పేదల సేవలో తరించాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఏదైతే పెన్షన్ విధానాన్ని చేపట్టానో ఆ పెన్షన్ విధానాన్ని దేశంలోనే మన రాష్ట్రమే అత్యధికంగా పెన్షన్ ఇస్తుందని చెప్పడానికి, అదేవిధంగా పేదలకి నేనున్నానని చెప్పి ఈరోజు భరోసా కల్పించడానికి, ప్రతి నెల కూడా 1వ తారీఖు అయ్యేసరికి ఏదో ఒక నియోజకవర్గంలోకి వచ్చి పేదల మధ్యన అతను గడిపి పేదల తాలూకా కష్ట సుఖాలు తెలుసుకొని తద్వారా తన ప్రణాళికను సిద్ధం చేసుకునే వ్యక్తి. ఇదే వ్యక్తిని ఇదే రోజు కరెక్ట్గా 22 సంవత్సరాల క్రితం తిరుపతి అలిపిరి గేటు దగ్గర ఇదే వ్యక్తిని ఆ రోజు 22 క్లైమోర్ మైన్స్ పెట్టి పేల్చి చంపడానికని ప్రయత్నించిన దుండగులు ఒకవైపు అయితే, ఆ రోజు ఆ వెంకన్న స్వామి ఏ దృష్టితో ఈ మహానుభావుడిని బతికి మన దగ్గర పంపించారో తెలియదు, కానీ ఈరోజు మనందరికీ కూడా అర్థమవుతుంది ఆ విషయం. మొన్న ఈ సందర్భంగా నేను చెప్పాలి, ఎందుకంటే అసెంబ్లీలో మొన్న నేను చూసినప్పుడు ఒకటి నేర్చుకున్నా. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఇలాంటి మీటింగుల్లో ఒక సీఎంలా కనిపిస్తారు, అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తే ఒక టీచర్లా కనిపిస్తారు, అదే ఒక వ్యాపారవేత్తల మీటింగ్లో కనిపిస్తే ఒక వ్యాపారవేత్తలా కనిపిస్తారు, ఒక ఆర్థిక శాస్త్రవేత్తల మీటింగ్లో కనిపిస్తే ఒక ఆర్థికవేత్తగా కనిపిస్తారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఈయన ముఖ్యమంత్రిగా చూడని సంవత్సరాలు లేదు. ఈరోజు ఈ దేశంలోనే అత్యధికంగా ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఆయన ఒకటే అనుకున్నారు, పేదల సేవలో నేను తరించాలి, పేదల సేవ గురించి నేను ఉండాలి అని అనుకున్నారు. ఆ ఉద్దేశంతోనే ఎన్నో సంక్షోభాలను ఎదుర్కోవడానికి ఈరోజు మనందరి ముందుకు పంపించిన ఆ దేవుడికి కూడా మనందరం కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆ మహానుభావుడికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మీ అందరి ఆశీస్సులు ఉండాలని ఒకే ఒక మాట. సార్, మీ అందరికీ తెలుసు, విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాలంటేనే వెనుకబడిన జిల్లా అని అందరూ అనుకుంటారు. కానీ మీ సారథ్యంలో ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడున్న అధికార యంత్రాంగం అంతా కూడా అభివృద్ధి చెందిన జిల్లాలుగా మార్చడానికి, అభివృద్ధి చెందిన జిల్లాలుగా ప్రకటించుకోవడానికి కూడా మీ ద్వారా పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు నేను దత్తి రాజేరు మండలం దత్తి సెక్రటరియేట్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఎంతో అభిమానంగా, ఎంతో ఉత్సాహంగా
స్వాగతం పలికిన గ్రామ పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ స్వాగతం, సుస్వాగతం, అభినందనలు, శుభాభినందనలు. సహచర మంత్రివర్గ సభ్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు హోంశాఖ మంత్రి అనిత గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు గారు, ఈరోజు సెర్ఫ్ CEO మీ అందరికీ మొదటి తారీఖు అయితే మొదటి గంటలోనే మీకు పింఛన్లు ఇప్పిస్తున్నటువంటి కరుణ గారు, పెన్షనర్స్ అయితే ఇక్కడ సత్యవతి గారు, యమున గారు, బంగారు కుటుంబాలు 2 ధనంజయ నాయుడు గారు, నాగమణి గారు, మార్గదర్శి త్రినాథరావు గారు, రవికుమార్ గారు, జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి గారు, మరొకసారి మా యువతను చూస్తున్నా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇంకో పక్కన మా చిన్నారులు చూస్తున్న పిల్లల్ని, తల్లికి వందనం హుషారు ఇంకా ఉంది, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా ఆడబిడ్డలను చూస్తున్న ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో స్త్రీశక్తి బస్సు పెడితే ఎంత ఉత్సాహంగా మీటింగ్కి వెళ్తున్నారో, బస్సులో వెళ్తున్నారో, నా మీటింగులు కూడా అంతే జోరుగా హుషారుగా వస్తున్నారో అలాంటి నా తెలుగింటి ఆడపడుచులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా దసరా శుభాకాంక్షలు. రేపు రాబోయేది మళ్ళీ దీపావళి వస్తుంది. దీపావళికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. ఇప్పుడు పండగలే పండగలు. ఒకప్పుడు పండగ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు. ఈరోజు ఎవ్వరికీ ఇబ్బంది లేదు. ప్రతి నెల మొదటి తారీఖు వస్తుందంటే అదొక పింఛన్ల పండగ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అది ప్రభుత్వానికి పేదల పట్లుండే అభిమానం. 63,50,765 మందికి పింఛన్లు ఇస్తున్నాం. నెలలో ఈ ఒక్క కార్యక్రమంలో 2,745 కోట్ల పింఛన్ కింద ఇస్తున్నాం నెలవారీగా. 16 నెలలైంది నేను వచ్చి ముఖ్యమంత్రిగా. 48,019 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఎవరైనా చనిపోతే చనిపోయిన నెల నుంచి వితంతో పింఛన్ ఇస్తున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఒక నెలలో తీసుకోకపోతే 2వ నెలలో ఇస్తున్నాం. ఆ విధంగా ఈ నెలలో 10,579 మందికి 4,23,00,000 వితంతో పింఛన్లు ఇచ్చాం. 2వ నెల కూడా పింఛను 2 కలిపితే 1,34,023 మందికి 108 కోట్లు ఇచ్చాం. 2 నెలలు తీసుకోకపోతే 3వ నెలలో 11,545 మందికి 14 కోట్లు ఇచ్చాం. ఇంత మునుపంతా కూడా మీరు చూస్తే ఒక నెల తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు, 2వ నెల తీసుకోకపోతే 2 నెలలు కట్ చేసేవాళ్ళు. నేను అది ఆలోచించలేదు. ప్రభుత్వానికి లాభం కాదు, ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలనే ఏకైక ధ్యేయంతో 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల కూడా ఇస్తున్నా. మీరు ఇంటి దగ్గరే ఉంటే కాదు, మీరెక్కడుంటే అక్కడికి ఎత్తుక్కుంటా మా వాళ్ళు వస్తున్నారు. నరేగా పనులు చేస్తే పని దగ్గరికి వస్తున్నారు. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వచ్చి ఇస్తున్నారు. బంధువుల ఇంట్లో ఉంటే బంధువుల ఇంట్లో ఇస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఎవరైనా సరే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడ కూడా ఈ పింఛన్లు ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క విజయనగరం ప్రతి నెల
2,75,682 మందికి పింఛన్లు ఇస్తున్నాం. దగ్గర 117 కోట్లు ఇస్తున్నాం. గజపతి నగరం నియోజకవర్గంలో 39,641 మందికి ఇస్తున్నాం. 17 కోట్లు ఇస్తున్నాం. మీ దత్తి గ్రామంలో 706 మందికి నెలవారీగా 29 లక్షల రూపాయలు మీకు ఇస్తున్నాం. మీ ఆదాయం వ్యవసాయం కంటే పింఛన్లోనే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. ప్రతి ఒక్క ఇండ్లు కూడా కవర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ మీరు చూస్తే